ఎవరు లేచినా వారు నీ ఎదుట నిలవలేరు. మళ్ళీ చెప్తున్నాను, నీ జీవితంలో విస్తారమైన జల ప్రవాహములు పొర్లి వచ్చినను అని రాయబడిందండి. అంటే ఎన్ని భయంకరమైన విపత్తులు నీ జీవితంలో, ఆ దర్శనానికి ఆపోజిట్గా ఆ దర్శనాన్ని చెడగొట్టేదానికి, నీ భక్తి గల జీవితాన్ని పాడు చేసేదానికి సాతాను ఎన్ని సర్వ భయంకరమైన ప్రయత్నములు చేసినా కూడా దేవుని వాక్యం చెప్తుంది, నిశ్చయముగా అవి నీ మీదికి రావు. ఆమె చెప్దామా? అంటే దర్శనం యొక్క శక్తి ఎంత గొప్పదో చూడండి ప్రియులారా. అందుకే మన జీవితంలో దర్శనము కావాలి అంటే దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా, మనము దేవుని యందు భయభక్తులు కలిగిన మంచి గొప్ప జీవితాన్ని మనం జీవించినట్లయితే ఆ దర్శనం ఎత్తుకొని మనం దేవుని సన్నిధిలో మోకాలు వేయగలము. ఆ దర్శనముతో మనం బ్రతకగలము. ఆ దర్శనము నెరవేర్చుబోటకు దేవుడు నీకు బలమైనటువంటి శక్తిగా, నీ పట్ల దేవుడు నీకు తోడయుండి యుద్ధము చేసి నీకు విరోధముగా రూపొందింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లింప చేయడండి.